నమస్కారం. నా పేరు సామిరెడ్డి. నేను బీవీకే పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మన మాతృభాష తెలుగు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కృష్ణదేవరాయలు. లెస్స అంటే శ్రేష్టము అని అర్థం. తెలుగు కమదనాన్ని, తీయదనాన్ని ఆస్వాదించాలంటే లక్ష్యాలని సాధించాలి. ఆ లక్ష్యాల గురించి నేను మీకు విశదీకరిస్తున్నాను. అవగాహన, ప్రతిస్పందన. విద్యార్థికి ఎప్పుడైతే విషయం అవగాహన అవుతుందో అప్పుడు తిరిగి ప్రతిస్పందించగలుగుతారు. అవగాహనకు హేతువు శ్రవణం. శ్రవణము అంటే వినడం. శ్రద్ధగా ఎప్పుడైతే వింటాడో అప్పుడు తగిన అవగాహన వస్తుంది. అవగాహన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తిరిగి ప్రతిస్పందించగలుగుతాడు. అవగాహన లేని చదువు వ్యర్థం. కాబట్టి అవగాహన, ప్రతిస్పందన ముఖ్యం. ఆ తరువాత తీసుకుంటే వ్యక్తీకరణ, సృజనాత్మకత. గ్రహించినటువంటి విషయాన్ని సృజనాత్మక శక్తితో వ్యక్తపరచగలగాలి. తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రక్రియలను అవగాహన చేసుకోవాలి. ఉదాహరణకు పద్య ప్రక్రియ, గేయ ప్రక్రియ, అనువాద ప్రక్రియ, కథ, కథానిక, ప్యారడీ, మనకు అనేక సాహితీ ప్రక్రియలను అవగాహన చేసుకోగలగాలి. అవగాహన చేసుకున్నటువంటి విద్యార్థి తను గ్రహించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని సంభాషణ, లేఖ, కరపత్రం, గోడపత్రిక మొదలగు అంశముల కింద వ్యక్తపరచగలగాలి. ఇకపోతే భాషాంశాలు. భాషాంశాల మీద విద్యార్థికి మంచి పట్టు ఉండాలి. ఒక పదానికి అర్థము, పర్యాయార్థము, నానార్థము, ఉత్పత్తార్థము, ప్రకృతార్థము, వికృతార్థము, ఈ విధంగా ఒక పదానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు భాషలో ఉండే సాహిత్యాన్ని, విలువల్ని తెలుసుకోగలుగుతాడు. చివరగా వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాల మీద పట్టు విద్యార్థికి తప్పనిసరి. సంధి ప్రక్రియ అతి ముఖ్యం. పద విచ్ఛేదన చేసి పూర్వపదం ఏది, ఉత్తర పదం ఏదని తెలుసుకొని ఆ సంధి ప్రక్రియను కానీ అవగతం చేసుకోగలిగితే ప్రతి పదానికి ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించగలుగుతాడు. ఎప్పుడైతే అర్ధగ్రహితం అవుతుందో అప్పుడు సాహిత్య విలువలు తెలుస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో తెలుగు అంటే వ్యావహారిక భాషకే పరిమితం అయిపోతున్నారు. కావ్య భాషకు మనము సంసిద్ధులం కావాలంటే పూర్తి అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నప్పుడే ఆ తీయదనం మనం ఆస్వాదించగలుగుతాం. జై హింద్.